మారినట్లు కనిపిస్తోంది. ఉప ఎన్నికల తర్వాత పార్టీ మార్పుపై ఆలోచిస్తానంటున్నారు ఏవి సుబ్బారెడ్డి. భూమాకు తోడు నీడలా అండగా నిలబడినటువంటి తనకు అఖిలప్రియ ప్రాధాన్యం ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నారు. వైసీపీ నుంచి తనకు ఆఫర్ వచ్చిందన్నారు. ఉప ఎన్నికల్లోపు అఖిలప్రియ వైఖరిలో మార్పు రాకపోతే అనుచరులతో కలిసి నిర్ణయం తీసుకుంటానంటున్న ఏవి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత నంద్యాల రాజకీయం పూర్తిగా మారిపోయింది. 40 సంవత్సరాల నుంచి భూమా అనుచరుడిగా ఉంటున్న ఏవి సుబ్బారెడ్డికి ప్రస్తుతం మంత్రిగా ఉంటున్న అఖిలప్రియకు మధ్య విభేదాలు ఉన్నాయి. సో దీంతో ఆయన పార్టీ వీడతారని చెప్పి కూడా జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం మనతో ఏవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. అసలు ఏం చేయబోతున్నారు, ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అఖిలప్రియతో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా అఖిలప్రియకు మీకు మధ్య గ్యాప్ ఉంది. సో మీరు పార్టీ వీడతారని చెప్పి జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపైన మీరు ఏమంటారు? ఈ 40 ఏళ్ళ మా స్నేహితంలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు కానీ నాగిరెడ్డి ఏవి సుబ్బారెడ్డి గొడవ పన్నారంట, మాట్లాడుకోలేదంట అనే ప్రస్తావన రాలేదు. మా ఏరియాలో వైఎస్ రాజశేఖర రెడ్డి కేవీపీతో పోలుస్తారు. కొంతమంది పాతతరం నాయకులైతే కర్ణుడు దుర్యోధనుడితో పోలుస్తారు. అంత స్నేహితము ఉంది. ఈరోజు కొంత గ్యాప్ ఉన్నమాట అయితే అఖిలతో వాస్తవము. సార్, నాగిరెడ్డి గారి ప్రతి స్టెప్లో ఏవి సుబ్బారెడ్డి ఉన్నారు. సో ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, మీకు ఎందుకు ఇంపార్టెన్స్ దొరకట్లేదు, అఖిలప్రియ గారు ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి అనుకోవచ్చు? అదే నాకు అర్థం కాని సమస్య. దాంతో దాదాపు 2 నెలల నుంచి చాలా పూర్తి మదన పన్నాను. ఒకానొక స్థితిలో రాజకీయాలు మానుకొని వచ్చేద్దామా, ఎందుకు ఊరికి అనవసరంగా మనం కాంట్రవర్సీ పిల్లలతో చేసుకొని వాళ్ళు పైకి వస్తే మనకు సంతోషమే కదా. అఖిలప్రియ మీడియాతో కూడా మాట్లాడారు. ఆయనకి నాకు ఎటువంటి విభేదాలు లేవు, ఆయన నాకు కుటుంబంలో మనుషులు అంటూ నాకు మామ లాంటి వ్యక్తి, నాకు చాలా సన్నిహితమైన వ్యక్తి, అతన్ని వదులుకునే పరిస్థితి లేదు, అతన్నే కాదు నా కుటుంబ సభ్యులు ఎవరిని కూడా వదులుకునే పరిస్థితి లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో మరొకసారి మీరు ఆమెతో ఏమన్నా సంప్రదింపులు జరిపి ఏమన్నా దీనిపైన మాట్లాడే అవకాశం ఉందా? నేను అఖిలప్రియతో మాట్లాడకూడదని కాదు, నా కూతురు లాంటిది. ఆమె మాట్లాడితే నేను మాట్లాడడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే జనరేషన్ గ్యాప్లో మాట్లాడినా ఉపయోగం ఉంటుందా అనేది నేను గతంలో కూడా మాట్లాడుకున్నాము. కానీ ఆచరణ రూపంలోకి వచ్చేసరికి నేను అనుకున్నట్టు జరగలేదు. సార్, నంద్యాల రాజకీయం రసవంతంగా మారుతుంది. ఇప్పుడే టీడీపీ కీలక నేత, ఆ జిల్లాలో ఉన్న ముఖ్య నేత కూడా శిల్పామోహన్ రెడ్డి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఇప్పుడు జిల్లాలో కావచ్చు, అది నంద్యాలలో కావచ్చు, ఎటువంటి పరిస్థితి నెలకొన్నాయి? ఇప్పుడు గట్టి పోటీ ఉంటుంది. అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు యాక్చువల్గా భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్డు వైండనింగ్ అయితేనేమి దాదాపు 400 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ అభివృద్ధి వల్ల కొంత టీడీపీకి ఫేవర్ ఉంటుంది. మళ్ళీ 21వ తేదీ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. 13,000 ఇండ్లకు శంకుస్థాపన చేస్తున్నారు. 13,000 ఇండ్లు అంటే ఇంటికి ముగ్గురు చెప్పరన్నా 30,000 ఓట్లు ఉంటాయి. 13,000 కుటుంబాలు లబ్ధి పొందే అవకాశం ఉంది. కాబట్టి కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుంది. ఈ ఉప ఎన్నికలలో నేను ఎట్టి పరిస్థితులలో చేస్తానని కూడా చెప్తున్నాను. అయితే ఇప్పుడే అఖిలప్రియతో మీరు సంప్రదించారు, ఆమె తీరులోకి అయితే మార్పు రాలేదు. సో కౌన్సిలర్తో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సో త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. శ్రీశైలం నుంచి కూడా టికెట్ మీకు ఆఫర్ ఉందని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? నిజంగా మీరు వైసీపీతో సంప్రదించారా? వైసీపీతో నేను సంప్రదించలేదు. వైసీపీలోకి వస్తే బాగుంటుంది అనేది కొంత సహజంగా ఉంటుంది కదా, పార్టీలు అన్న తర్వాత ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నాను. నేను వైసీపీలోకి పోతానని నేను ఎప్పుడు చెప్పలేదు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాలకు సంబంధించి బలమైన నేతలందరూ కూడా ఒక్క గూటిపైకి చేరారు. సో వైసీపీ ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున శిల్పామోహన్ రెడ్డి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ భూమా ఫ్యామిలీ నుంచి టికెట్ కనుక ఇస్తే మీరు వాళ్ళ వెనక ఉంటారా? వాళ్ళకి సపోర్ట్ ఉంటుందా? మీ సపోర్టు తప్పకుండా ఉంటుంది. నా సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేస్తాను. ఖచ్చితంగా భూమా కుటుంబం నుంచి మనం ప్రపోజల్ అయితే సింగిల్ నేమ్ ఏంది భూమా బ్రహ్మానంద రెడ్డి. ఖచ్చితంగా నా సర్వశక్తులు ఒడ్డి గెలుపుకు పోరాటం చేస్తాను. ఇది మొదటి నుంచి భూమా నాగిరెడ్డితో నాకు చాలా సన్నిహితం ఉండేది. ఆయన ఏ స్టెప్ తీసుకున్నా కూడా దాని వెనక నేను ఉండేవాడిని. సో ఆయన ఏ డిసిషన్ తీసుకున్నా కూడా ఇద్దరం కలిసి డిసిషన్ తీసుకునేవాళ్ళం. తాజాగా మంత్రి అయిన అఖిలప్రియతో తనకి కొద్ది గ్యాప్ ఉన్నమాట వాస్తవమే అని చెప్పి ఆయన చెప్తున్నారు. అయితే ప్రధానంగా వాళ్ళు ఫారెన్లో చదువుకున్నప్పటికీ ఆయన కల్చర్లో అది ఏజ్ గ్యాప్ కూడా ఇది ఒకటి కారణం అని చెప్పి కూడా ఆయన ఉంటున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఉప ఎన్నికలు అయితే మట్టుకి ఉప ఎన్నికల వరకు అయితే మట్టుకి వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటూ విజయం కోసం కృషి చేస్తానని చెప్తున్నారు ఏవై సుబ్బారెడ్డి. కెమెరామెన్ రామకృష్ణతో కలిసి వినయ్ HMT, హైదరాబాద్.